మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అబ్బాయి అను మా వారు వరుసకి మామ అల్లుళ్ళు అవుతారండి. అబ్బాయి ఎవరు అనుకుంటున్నారా? అక్క వాళ్ళ అల్లుడు గారండి. చిన్న అక్క వాళ్ళ అల్లుడైనా పెద్ద అక్క వాళ్ళ అల్లుడైనా మమ్మల్ని అక్క అని పిలుస్తారండి. మేము అల్లుడు గారు అని పిలం, అల్లుడని అసలే పిలం, అబ్బాయి అంటాం లేదా నాన్న అని పిలుస్తాము. మమ్మల్ని అంత సొంత అక్కల్లాగే చూసుకుంటారు. ఇక మా వారిని అయితే చెప్పనవసరమే లేదు. మరి ఆయన మంచితనం వల్ల ఏమో కానీ అక్క వాళ్ళ అల్లుళ్ళు ఇద్దరూ కూడా ఏ పండగైనా మా ఇంట్లో పండగైనా కష్టమైనా నష్టమైనా సరే అల్లుళ్ళు ఇద్దరు అలాగే అక్క వాళ్ళ అబ్బాయి ముగ్గురు జాబులు చేసేవాళ్ళే. ఈయన దేనికన్నా అవసరానికి ఫోన్ చేశారంటే చాలు 3-4 రోజులు సెలవు పెట్టుకొనైనా వచ్చి ఈయనకు ప్రతి పనిలోనూ చేదోడు వాదోడుకుంటారు. అంత క్లోజ్గా ఉంటారండి. అలాగే ఫ్రెండ్స్ లెక్క ఉంటారు. నిజం చెప్పాలంటే మా వారు ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఉదయం వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం కల్లా ఇంటికి వస్తాం ఇద్దరం కూడా. కానీ ఎప్పుడన్నా ఒక రేత్రి ఉన్నారు అంటే ఈ అల్లుడి ఇంటి దగ్గర ఆ అల్లుడి ఇంటి దగ్గర అండి. అంటే ఇక్కడ ఖమ్మంలో కానీ అక్కడ హైదరాబాద్లో కానీ ఒక నైట్ ఉంటారు వాళ్ళతో. అంత స్నేహంగా ఉంటారు. ఇప్పుడేమో అమ్మ రైస్ కుక్కర్ కావాలందండి, తీసుకురావటానికని వెళ్తున్నారు. అబ్బాయి ఆఫీస్కి వెళ్తుంటే తనతో పాటు వెళ్తున్నారు. పిల్లలు ఏమో మేము వెళ్తామని గోల్ చేస్తున్నారు. బాయ్ నానా ఏ నాన్న నానా చిన్నడా తాత ఎక్కడికి వెళ్ళారు? తాత పోయి తాత ఆఫీస్కి వెళ్ళారే. ఏ తాత ఏరమ్మా చిన్నోడు చూడండి, తాతయ్య నాన్న అంటే ఆఫీస్ అని చెప్తుంది. వాళ్ళ తాత అంటే ఆఫీస్కి వెళ్ళారంట. భలే ముద్దు చెప్తుంది చూడండి.